చూడండి, మీరు తినడంలో అర్థం ఉండి ఉండవచ్చు గాక. కానీ, ఆ తినడంతో పాటు ఎన్ని అనర్థాలున్నాయో గూడా చూసుకోవడం అనేది మానవుని యొక్క కనీస విచక్షణ. కనీసమైనటువంటి ధర్మం. అది చూసుకోకపోతే మనిషి ఎందుకు తింటున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియక, ఆ ఆచరణనే ప్రమాణం అనుకోని మన పిల్లలు చెడిపోతారు. తల్లిదండ్రులు ఆచరిస్తుందే పిల్లలు జూస్తారు. వాళ్ళు గూడా పాటిస్తారు. నువ్వు చెడిపోయినావు, వాళ్ళని చెడుపుతున్నావు. అది గుర్తుంచుకోవాలి. పితృపక్షంలో పితృదేవతల పేరిట మనం మద్య మాంసాదుల నివేదించి గనక భుజిస్తే, వారసత్వానికి బుద్ధి చాంచల్యం కరెక్ట్ ఉండదు. మనోవికాసం కరెక్ట్ జరగదు. వాళ్ళ మీద వాళ్ళకే నియంత్రణ జరగదు. ఈ కనీసమైన తప్పిదం వలన. మీరు చేస్తున్నటువంటి పొరపాట్ల వలన. రెండవది, విజయదశమి రోజు గనక మీరు పితృదేవతల పేరిట నాన్ వెజ్ పెట్టడం, వైన్ పెట్టడం లాంటివి చేస్తే, తద్వారా వచ్చేటటువంటి అనర్థాలేంటంటే, ఆ రోజు కాజ్ అంతా నేచర్‌లో దశమి రోజు నేచర్ అంతా గూడా ఆ విధమైనటువంటి శక్తి తరంగ శక్తి అనేది ఆవాహనమై ఉంటది గాబట్టి, అశుద్ధమంతా నువ్వు ఇంట్లో ప్రవేశింపజేస్తే నీ ఇంటికి ఆ కళలు రావు. అది రిజర్వ్డ్‌గా నేచర్ నీకిచ్చినటు సహజమైనటువంటి ఎనర్జీ లెవెల్స్‌ని నువ్వు కోల్పోతున్నావు. దీని ద్వారా ఏమైతది? విజయ సంకేతమైనటువంటి ఎనర్జీ నీ బాడీలో లేకపోవడం వలన, ఏదైనా నువ్వు బాగా మెంటల్ స్ట్రెస్ తోటి ఏదైనా పని చేయాలని పోయినా 75% ఫెయిల్ అయితది. 35%, 25% నువ్వు యాడ్ చేసుకుంటావు. నీకన్నా 100% ఎక్కువ శక్తి ఉన్నవాడు గనక ఆ ప్రాజెక్ట్ లోపలికొస్తే వాడు సక్సెస్ అయితాడు. నువ్వు ఫెయిల్ అయితావు. ఈ ఎనర్జీ మీ పిల్లల మీద కూడా ప్రభావం చూపుతది. విద్యా విషయంలో వాళ్ళు ప్రావీణ్యం సాధించరు. కుటుంబం విషయంలో ఎవరు ప్రావీణ్యం సాధించరు. ఎందుకోసమంటే, ఆ శక్తి తరంగ శక్తి నీ ఇంటికి రాలేదు కాబట్టి. అందుకే ఇప్పుడు చూడండి, ఎవరైనా గూడా ఆ ప్రదేశంలో అశుద్ధం ఉందంటే పోయి కూర్చుంటారా? ఎవరు పోరు. బుద్ధున్నోడు పోడు. పిచ్చోడైతే పోతాడు. అందుకే దేవతలకు మనకన్నా కోటి రెట్లు ఎక్కువ బుద్ధి, జ్ఞానం, ఎరుక ఉన్నది కాబట్టి, వాళ్ళు రావాలంటే ఈ అశుద్ధం మీ ఇంట్లో పెట్టకండి. ఒకవేళ లేదండి పెడతాం. మా ఆచారం, మా పెద్దలు, మా పరంపర, మా ఇది, అది అనుకుంటే, అవు మీ పెద్దలే ఎవడు కాదన్నాడు. నీ పెద్ద దేవుడా? నీ తాత ముత్తాతలు దేవుళ్ళా? ఏ ఘన విజయాలు సాధించారు? ఎంత సాత్వికంగా బతికారు? ఎంత ధర్మంగా బతికారు? ఎంత సత్యశీలులై బతికారు? ఎంతటి ఆచార పరాయణులై బతికారు? అది గూడా జూసుకోండి. వాళ్ళే పీక తిని సచ్చిండ్రు. గొడ్లను పీక తిన్నారు, మనుషులను పీక తిన్నారు. అందుకే గౌరవం ఉండాలే. ఆ గౌరవం అనేది అగౌరవం కాకుండా చూసుకోవాలి. అది నేను చెప్తున్నటువంటి అంశం. తప్పుగా అర్థం చేసుకోకండి. మన ప్రాంతీయమైనటువంటి ఆచారాలను, కులాచారాలను, వంశాచారాలను ఎప్పుడు వీడనాడకూడదు. అది సత్యం. పెద్దలు కష్టపడి ఇచ్చిండ్రు మనకు. కానీ అనాచారాలు గూడా కొన్నొచ్చి పడ్డాయి. అయి మాలాంటి వాళ్ళు చెప్తారు, గ్రహించాలి. ఇంతే. ఇప్పుడు చూడండి, మీ నాన్నగారికి ఒక మంచి కార్ అంటే ఇష్టం. దసరా పండుగ నాడు కారు తెచ్చి మీ నాన్న ఫోటో పగలెడి పూజ చెయ్యి. అంతేనా? మీ నాన్నగారికి సినిమా పోవాలని ఇష్టం. దసరా పండుగ నాడు మీ నాయన ఫోటో తీసుకపోయి సినిమా చూపెట్టు. నాన్న చూడని. చేయవలసిన దాంట్లో 2 ఉంటాయండి. అది చేయండి. అనవసరమైనయి చేయొద్దు అని దీని యొక్క సారాంశం. శుభమస్తు.